హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో స్పై ఫ్యామిలీ సీజన్ 3 తెలుగు డబ్ ఫైనల్లీ మన ముందుకు వచ్చేసింది. ఆల్మోస్ట్ 2 మంత్స్ తర్వాత. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు స్పై ఫ్యామిలీ సీజన్ 3 ఇంత డిలే అవుతుందని చెప్పి తెలుగు డబ్ విషయానికి వస్తే, బట్ వాట్ ఎవర్, ఫైనల్లీ తెలుగు డబ్ మన ముందుకు వచ్చేసింది. అండ్ ఈ వీడియోలో దాని యొక్క రివ్యూ మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఆబ్వియస్లీ మనకి ఇక్కడ చూసుకుంటే మొత్తం రిలీజ్ కాలేదు. సో ఫర్ మనకి ఒక ఎపిసోడ్ వచ్చింది. సో ఇప్పటి నుంచి ఎవ్రీ సాటర్డే మీకు ఒక కొత్త ఎపిసోడ్ అయితే వస్తుందన్నమాట తెలుగు డబ్లో చూసుకుంటే. సో క్రంచీ రోల్ అవైలబుల్లో ఉంది. చూడాలనుకునే వాళ్ళు వెళ్ళి వెంటనే చూసేయండి. సో ఫస్ట్లీ సీజన్ 3 గురించి మాట్లాడుకుంటే స్పై ఫ్యామిలీ సీజన్ 3 చాలా అంటే చాలా బాగుంది. లైక్ లిటరల్లీ చాలా అంటే చాలా బాగుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్న సీజన్ 3ని చూసుకుంటే. ఒకవైపు మై హీరో అకాడమీ తర్వాత నేను బింజ్ వాచ్ చేస్తున్న షోస్లో ఇదే ఉంది సెకండ్ ప్లేస్లో అంతా ఎవ్రీ వీక్. సో అంత బాగుంది. వెళ్ళి సీజన్ 3ని చూసేయండి. సీజన్ 2 కంటే ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక తెలుగు డబ్బు విషయానికి వెళ్ళిపోతే సో ఎపిసోడ్ 1 ఒక్కటే రిలీజ్ అని నేను చెప్పా కదా. ఇక్కడ చూసుకుంటే మనకి మొత్తం రివీల్ అవ్వలేదు. మెయిన్ క్యారెక్టర్స్ లైక్ మన ఆన్య, లాయిడ్ ఎవరు రివీల్ అయ్యారు. అంతేకాకుండా ఇంకొక ఫియోనా కావచ్చు, ఆర్ ఫ్రాంకీ, బాండ్, సో ఇలా కొన్ని క్యారెక్టర్స్ మాత్రమే రివీల్ అయ్యాయి అనమాట. సో వాటి విషయానికి వెళ్ళిపోతే కనుక తెలుగు డబ్బు నేను ఫస్ట్ మాట్లాడాలనుకునేది చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఎస్పెషల్లీ నాకు నచ్చడానికి ఒక రీజన్ ఏంటంటే సో ఫ్రీ ఫ్లో. ఏదైతే మనకి ఆ ఎపిసోడ్ చూస్తున్నంతసేపు కూడా ఇట్స్ లైక్ వాచింగ్ ఏ డబ్ షో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ కాకుండా యాక్చువల్గా నార్మల్గా ఒరిజినల్ షోని ఎలా చూస్తే ఏదైతే కైండ్ ఆఫ్ ఫీలింగ్ కలుగుతుందో అదే కలిగింది మోస్ట్ ఆఫ్ ద టైం చూసుకుంటే ఎపిసోడ్ చూస్తున్నంతసేపు. సో ఆ ఫ్రీ ఫ్లో అనేది ఎపిసోడ్లో బాగా కనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ప్రీవియస్ సీజన్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఫ్రీ ఫ్లో ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది. రైటింగ్లో ఫ్రీ ఫ్లో బాగుండాలంటే రైటింగ్ అండ్ డబ్బింగ్ చెప్పేవాళ్ళు ప్రతి ఒక్కరు కరెక్ట్ సింక్లో ఉండి ఆ షోని ప్రాపర్గా చెప్తేనే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే అది పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఐ థింక్ షోకి చేసి వాళ్ళకి అలవాటు అయిపోయింది అనుకుంటా. పర్ఫెక్ట్గా చేశారు సాయి సుబ్ర వాళ్ళ స్టూడియో వాళ్ళు చూసుకుంటే. నాకు అదైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఇంకొక థింగ్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే డబ్బింగ్. సో డబ్బింగ్లో చేంజ్ అయితే వచ్చిందనమాట. అది చూసుకుంటే యువర్ క్యారెక్టర్కి. సో యువర్ క్యారెక్టర్లో వాయిస్ యాక్టర్ అయితే చేంజ్ అయ్యారు. బట్ నేను చెప్తున్నాను, నేను ఈ మాట చెప్పే వరకు మీలో చాలామందికి ఆ చేంజ్ కూడా పెద్ద గమనించి ఉండకపోవచ్చు. అదైతే నేను గమనించడానికి రీజన్ ఏంటంటే చూస్తూ కొంచెం అర్థమైంది. మీలో చాలామంది గమనించరు కూడా. ఎందుకంటే అంత పర్ఫెక్ట్ సింక్ అయింది. లైక్ ప్రీవియస్ వాయిస్ యాక్టర్ ఎలా చేశారో ఆల్మోస్ట్ సిమిలర్గా అనిపిస్తుంది కొత్త వాయిస్ కూడా చూసుకుంటే. ఇక్కడ చూసుకుంటే నాకు కొంచెం బాగా నచ్చింది. ఇక్కడ ఏంటంటే ఈ చేంజ్ అయింది బాగా నచ్చింది. ఒక థింగ్ ఉంది, ఆ సాఫ్ట్ టోను. సో ప్రీవియస్ సీజన్లో సెకండ్ సీజన్లో చూసుకుంటే ఎవరైతే వాయిస్ చెప్పారో వాళ్ళు పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. ఆ ఫేర్స్ యాక్షన్ సీక్వెన్సెస్లో చూసుకుంటే. ఇక్కడ సీజన్ 3లో యువర్ క్యారెక్టర్ చాలా సాఫ్ట్ ఉంటుంది. ఆ హోమ్లీ వైబ్స్ అయితే ఎక్కువ ఉంటాయి. అండ్ ఇప్పుడు కొత్త వాయిస్ యాక్టర్ ఎవరు చెప్పారో సో తను చెప్పొచ్చు యాక్షన్ అని నేను అనట్లేదు. బట్ ఆ వాయిస్లో ఉండే సాఫ్ట్ టోన్ అనేది ఇప్పుడున్న ఎవరికైతే పర్ఫెక్ట్గా సెట్ అయింది. లైక్ లిటరల్లీ ఫర్ సెకండ్ నేను జపనీస్ చూస్తున్న ఫీలింగ్ కలిగింది. లైక్ ఆ వాయిస్లో చూసుకుంటే ఆ సాఫ్ట్ టోన్ అనేది అంత బాగుంది ఆ యువర్ క్యారెక్టర్ తగ్గట్టుగా. ఇంకొక వైపు లాయిడ్ విషయానికి వెళ్ళిపోతే యాజ్ యూజువల్ లాయిడ్కి చెప్పే వాయిస్ యాక్టర్ ప్రీవియస్ సీజన్స్ నుంచి ఆయనే ఉన్నారు. ఆయన చేంజ్ చేశారు. ఓన్లీ ఎవరి క్యారెక్టర్కి మాత్రమే చేంజ్ అయింది. ఇక ఆన్య విషయానికి వెళ్ళిపోతే ఫ్యాన్స్ ఫేవరెట్ అనమాట. సో యాజ్ ఏ క్యారెక్టర్గా కావచ్చు, వాయిస్ కూడా. సో తెలుగులో చూసుకుంటే తెలుగు ఆర్ తమిళ్లో ఆన్య వాయిస్ యాక్టర్ చూసుకుంటే అందరికి చాలా ఇష్టం. లైక్ ఆన్య పర్టికులర్ ఆన్య క్యారెక్టర్కి అంత బాగా చేశారు కాబట్టి చిన్నపిల్లగా. అండ్ యాజ్ యూజువల్ ఎవ్రీ సీజన్ ఆ కన్సిస్టెన్సీ అండ్ ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా ఎగ్జాక్ట్ వాయిస్ని మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. బట్ వాయిస్ యాక్టర్స్ వాళ్ళ జాబ్ అది కాబట్టి వాళ్ళు ఎంత బాగా చేస్తారో అదైతే ప్రూవ్ చేసుకుంటూనే వస్తారు. అండ్ ఈ ఎపిసోడ్లో కూడా సేమ్ టు సేమ్ ప్రీవియస్ సీజన్స్లా ఉంది. ఏం చేంజ్ లేదు. చాలా బాగా అనిపించింది. ఇక ఇలాగే మిగతా క్యారెక్టర్స్ లైక్ ఫ్రాంకీ కావచ్చు, ఫియోనా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా బాగా చేశారు ప్రీవియస్ సీజన్స్ లాగే. సో నాకైతే ఎవ్రీ థింగ్ అయితే బాగా నచ్చిందనమాట. వాయిస్ యాక్టర్స్ ఎవ్రీ వన్ డిడ్ ఏ గ్రేట్ జాబ్. రైటింగ్ విషయానికి వెళ్ళిపోతే రైటింగ్ని చెప్పాను కదా, ఇంతకుముందు చెప్పాను ఫ్రీ ఫ్లో అని, ఎక్సలెంట్ మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ఎటువంటి డ్యామేజ్ లేదు రైటింగ్లో చూసుకుంటే. లైక్ ఆ వాయిస్ యాక్టర్స్ ఎంత బాగా చేశారో వాళ్ళకి రైటింగ్ ఇంకా అంతే హెల్ప్ చేసింది. లైక్ ఆ ఫ్లో ఎంత బాగా వెళ్ళిపోయిందంటే ఎపిసోడ్ చూస్తున్నంతసేపు కూడా నాకైతే అది బాగా నచ్చింది. లైక్ రైటింగ్ చాలా బాగా నచ్చింది. నో డైలాగ్ టు డైలాగు మనకి ఎగ్జాక్ట్ మీనింగ్తో పాటు తెలుగుకు తగ్గట్టుగా కొన్ని డైలాగ్ని కామెడీ చేసిన విధానం కావచ్చు, లైక్ బాండ్ మధ్య అన్య మధ్య ఉండే సీన్స్, బాండ్ని పిలిచే విధానంలో రాసుకున్న విధానం కావచ్చు. సో ఇవన్నీ చూసుకుంటే అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. టీం అంతా కలిసి ఒక మంచి సింక్రనైజేషన్లో ఉన్నారు కాబట్టి హైక్యూలో లాగా సింక్రనైజ్డ్ అటాక్ ఉంటుంది చూడండి, అలాగా మంచి సింక్లో ఉన్నారు. దానికి తగ్గట్టుగానే చేశారు. సో ఐ లైక్ ఇట్ ఎ లాట్.
అప్పట్లో చెప్పాను స్పై ఫ్యామిలీ ఇస్ ద బెస్ట్ డబ్బింగ్ అని చెప్పని. అండ్ ఇప్పుడు చూసుకుంటే నాకు డండడం తర్వాత ఇప్పటికీ నేను పెట్టే పేరు ఉంటే రెండే ఉంటాయి, డండడం, బ్లాక్ బట్లర్, స్పై ఫ్యామిలీ. ఈ 3 టాప్లో ఉంటాయి. ఇప్పటికీ కూడా అదే ఉంది. స్పై ఫ్యామిలీ అంతే పొజిషన్ మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది డబ్బింగ్ విషయానికి వస్తే కనుక. లవ్డ్ ఇట్ అలాట్. సో వెళ్ళిపోయి తెలుగులో చూసి ఎంజాయ్ చేసేయండి. మీరు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. అండ్ వెళ్ళి చూసేయండి.